బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సుమారు 10 నుంచి 15 రోజుల పాటు ఈ బడ్జెట్ సెషన్ కొనసాగనుందని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని శాఖల వారీగా సీఎస్ స్థాయిలో బడ్జెట్పై సమీక్షలు పూర్తయ్యాయి. బడ్జెట్ సన్నాహకాల్లో భాగంగా త్వరలో శాఖాధిపతులతో సీఎం, డిప్యూటీ సీఎం కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సుమారు 10 నుంచి 15 రోజుల పాటు ఈ బడ్జెట్ సెషన్ కొనసాగనుందని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని శాఖల వారీగా సీఎస్ స్థాయిలో బడ్జెట్పై సమీక్షలు పూర్తయ్యాయి. బడ్జెట్ సన్నాహకాల్లో భాగంగా త్వరలో శాఖాధిపతులతో సీఎం, డిప్యూటీ సీఎం కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. కర్ణాకర్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఈ మేరకి గ్రౌండ్ లో పెద్ద ఎత్తున కూడా బడ్జెట్ నివేదికలు తయారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. ఇప్పటికే ఈ నెల 26వ తేదీ నుంచి కానీ లేదంటే మార్చి మొదటి వారంలో కానీ అసెంబ్లీ ప్రత్యేక బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. దిశగా ఈ ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అన్ని శాఖ అధికారులతో కూడా బడ్జెట్ యొక్క అంచనాల పైన వివిధ శాఖల వారిగా ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క, ఇతర మంత్రులందరూ కూడా మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో, ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన నేపథ్యంలో అధికారికంగా సిఎస్ రామకృష్ణారావే సంబంధిత ముఖ్య శాఖల అధికారులతో పాటు పలువురు శాఖల కార్యదర్శులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి మొత్తం బడ్జెట్ మీద కసరత్తు చేసినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతా ఉన్నాయి. ఫిబ్రవరి 1న ఆదివారం రోజున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రత్యేక బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది రాష్ట్రాలకు ఏ విధమైన పెట్టుబడులు వచ్చాయి, ఎలాంటి శాఖలకు వచ్చాయనే దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన ఆరాధించడం జరిగింది. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ యుఎస్ పర్యటన ముగించుకొని వచ్చిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన పరిస్థితులు ఏంటి, ఏ విధమైన బడ్జెట్ వచ్చాయని దాని మీద సిఎస్ తోటి, అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీతో సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ మున్సిపల్ ఎన్నికల క్యాంపెయిన్ లో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అందుబాటులో లేకపోవడంతో ఆ సమావేశాన్ని వాయిదా వేశారు. మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అనంతరం వెంటనే సీఎం, డిప్యూటీ సీఎం తో పాటు ఇతర ముఖ్య శాఖల అధికారులు, సిఎస్ తో పాటు ముఖ్యంగా ఫైనాన్స్ సెక్రటరీలు అందరూ కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా అసెంబ్లీ బడ్జెట్, కౌన్సిల్ సమావేశాలు ఒకే దగ్గర జరుగుతాయా, లేదు మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా నిర్వహణ, ఇంకా కౌన్సిల్ రెన్యువేషన్ పనులు పూర్తిగా నేపథ్యంలో మళ్ళీ వేరువేరుగా జరుగుతాయని మాత్రం చూడాలి. అయితే బడ్జెట్ సమావేశాలు మాత్రం 10 నుంచి 15 రోజుల పాటు ఖచ్చితంగా నిర్వహించాలి. ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్షతను కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ద్వారా ఎండగట్టాలి. దీనికి అన్ని పార్టీ కూడా కలుపుకొని పోవాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారం అనంతరం దీనిపైన కేంద్రీకరించే అవకాశం ఉంది. కర్ణాకర్, థ్యాంక్ యూ రాములు.